ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొంగులేటితో పాటు జిల్లా వైద్యాధికారి మాలతి, కలెక్టర్ ముజామిల్ ఖాన్ బాధితులను పరామర్శించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. బాధితులకు సరైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతులు లేకపోవడం వల్లే ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఏదైతే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి. దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావడం జరిగింది. దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, నేను, జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం, పర్యవేక్షించాం. నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్ర ప్రభుత్వ పక్షాన చేపట్టారు. సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి. కానీ ఒకటైతే నిజం, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం. ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను. ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని ఆనాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి చెప్పాను. ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు, ఆర్థిక శాంక్షన్స్ చేపించుకుంటూ వస్తున్నాం.